హాయ్ అండి. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ ఇదొచ్చేసి మన ఫస్ట్ ప్రీ మార్కెట్ వీడియో. అండ్ ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మన అనాలిసిస్ నచ్చితేనే మీరు ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అనాలిసిస్‌లోకి వెళ్దాం. అనాలిసిస్‌లోకి వెళ్ళి ఒకసారి అనాలిసిస్‌ని అబ్జర్వ్ చేసి అనాలిసిస్‌కి తగ్గట్టుగా మన ఎంట్రీస్ తీసుకోవాలా వద్దా అన్నది మనం ఫైండ్ ఔట్ చేసుకొని నెక్స్ట్ లైవ్ మార్కెట్‌లో కలుద్దాం. రెడీ అండి. అండ్ ఇదొచ్చేసి నిఫ్టీ బ్యాంక్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టిన. ఇది ఒకసారి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని మనం బేస్ చేసుకొని ఒకసారి ఎంట్రీస్ తీసుకున్నట్లయితే ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మనకొచ్చేసి 47,633.60 దగ్గర మనకొకటి సపోర్ట్ ఉంది. అండ్ ఇది స్ట్రాంగ్‌గా సపోర్ట్‌గా బిహేవ్ చేస్తుంది. అండ్ పైన వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉంది ప్రెజెంట్ వచ్చేసి మార్కెట్. 48,207.70 దగ్గర మన మార్కెట్ ఇప్పుడు సస్టైన్ అవుతుంది. సో, ఒకవేళ మార్కెట్ ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసి మార్కెట్‌లో బుల్లిష్‌కెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ 2 వీక్స్‌గా మనకు మార్కెట్ అనేది బుల్లిష్ మూవ్‌మెంట్‌లోనే నడుస్తుంది. అండ్ మెయిన్‌లీ వచ్చేసి మనకి మార్కెట్ మొత్తం స్ట్రక్చర్ అనేది చెప్తుంది. బుల్లిష్‌గానే చెప్తుంది. అండ్ ఎక్కువగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్‌లో మంచి ఎంట్రీస్ వస్తే గానీ ఎంటర్ అవ్వకండి. మధ్యలో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వచ్చేసి కరెక్షన్ మూవ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో, మార్కెట్‌లో ఓపెన్ అయ్యగానే మన ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి. మార్కెట్‌లో ఒక మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత అది సస్టైన్ అయ్యి మళ్ళీ కరెక్షన్ మూవ్ తీసుకునేటప్పుడు అప్పుడు మనకి బుల్లిష్ మూవ్‌మెంట్‌గా వస్తే అప్పుడు ఎళ్ళండి. లేదు ఒకవేళ బేరిష్‌గా ఛాన్సెస్ వస్తే అది ఎయిదర్ క్యాండిల్స్ వైస్‌గా తీసుకోవచ్చు. ఆర్ స్ట్రక్చర్ వైస్‌గా తీసుకోవచ్చు. అట్లనే తీసుకుంటే మార్కెట్‌లో ఎక్కువ సేపు ఉండడానికి ట్రై చేయకండి. మార్కెట్‌లో పెద్ద మూవ్ వస్తేనే ట్రై చేయడానికి ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటొచ్చేసి మనం మార్కెట్‌లో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసుకుంటే ఆల్ టైమ్ హైలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,207.70 దగ్గరుంది. సో, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్‌గా ఓపెన్ అవుతే మార్కెట్ పైకి వెళ్లి కరెక్షన్ మూవ్ అయ్యేటప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 50 మినిట్స్ ఆర్ 30 మినిట్స్‌లో మన మార్కెట్‌లో ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అయ్యి మన టార్గెట్‌ని తీసుకోవాలన్న మైండ్ సెట్‌తో మాత్రం వెళ్ళకండి. లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకోటొచ్చేసి మనకు ఒకవేళ ఎయిదర్ బేరిష్‌గా ఏమైనా మార్కెట్ ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనకిక్కడ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసి ఏమైనా మన ఎంట్రీస్ తీసుకోవాలి అనుకుంటే, మనకిక్కడ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి మీకు చూపిస్తా. ఇట్లా, ఇట్లా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇదొకటి మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ ఈ ఎంట్రీ వస్తే మనం ఫైండ్ ఔట్ చేయండి. లేదు ఇది గాని మనకి ఈ ఆర్డర్ బ్లాక్‌ని కూడా మనం బేస్ చేసుకొని మనకి మార్కెట్ పైకి వెళ్ళకుండా ఒకవేళ బ్రేక్ అయ్యి కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటే మన సపోర్ట్‌ని బేస్ చేసుకొని మన బుల్లిష్ వైపు ఎంట్రీస్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసి మనం కమింగ్ టు ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అండి. మన ఆల్ టైమ్ హైలో ఉంది ప్రెజెంట్ 21,570.95 దగ్గర ఉంది మార్కెట్. సో, ఒకవేళ మార్కెట్ ఎయిదర్ బుల్లిష్‌గా ఓపెన్ అయితే మార్కెట్‌లో కరెక్షన్ మూవ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే మార్కెట్‌లో ఒక పెద్ద మూవ్ వచ్చి తర్వాత కరెక్షన్ మూవ్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్‌ని తీసుకోవడానికి ఫైండ్ ఔట్ చేయండి. అప్పటి వరకు మార్కెట్‌లోకి ఏ ఎంట్రీస్ తీసుకోవద్దు. ఫస్ట్ 30 మినిట్స్ ఆర్ 50 మినిట్స్‌లో మార్కెట్‌లో ఫుల్ వాలటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి మధ్యలో మన 2 డేస్ మనకు గ్యాప్ వచ్చింది. ఆ 2 డేస్‌లో మనకి ఎయిదర్ మళ్ళీ బై సైడ్ కాల్ హోల్డర్స్ అవ్వచ్చు, పీఈ హోల్డర్స్ అవ్వచ్చు. మనకి మళ్ళీ అక్కడ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానివల్ల మనకు మళ్ళీ అక్కడ మార్కెట్ స్టార్ట్ అయిన టైంలో మనకి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల చాలామంది ఎంటర్ అయ్యి వెంటనే ఒక కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అవుదామని ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి అస్సలు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని మార్కెట్‌లో 15-30 మినిట్స్ వరకు మధ్యలో ఎంట్రీ అవ్వకండి. మంచి మూవ్ వచ్చి కరెక్షన్ మూవ్ వచ్చినంత వరకు మార్కెట్‌లో ఎంటర్ అవ్వకండి. అండ్ సేమ్ కమింగ్ టు ఇది వచ్చేసి ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అండి. ఆల్ టైమ్ హైలో ఉంది. 21,570.95 దగ్గర మార్కెట్ ఉంది. ఒకవేళ బేరిష్‌గా ఓపెన్ అయ్యే ఛాన్సెసే ఉంటే మనకిక్కడ ఎక్కడ ఛాన్సెస్ అంటే లేవు. ఇది మనకి ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ పైన ఒక చిన్న ఇంబాలెన్స్‌తో కూడిన మనకిక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. చూపిస్తా. ఇట్లా ఇట్లా మళ్ళీ మార్కెట్ ఇలా పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనే మార్కెట్‌లో ఫుల్ మూవ్ వచ్చి కరెక్షన్ మూవ్ వచ్చినంత వరకు మార్కెట్‌లో ఫుల్‌గా సస్టైన్ అయ్యి మార్కెట్ మన సైడ్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకోండి. అప్పటి వరకు ఏ ఎంట్రీస్ మాత్రం తీసుకోవద్దు దయచేసి. అండ్ ఇంకోటొచ్చేసి కమింగ్ టు నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీ కూడా సేమ్ ఆల్ టైమ్ హైలో ప్రెజెంట్ ఉంది. సో, మార్కెట్‌లో సేమ్ ఇది కూడా సేమ్ పొజిషనే. మనం మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ మార్కెట్‌లో కరెక్షన్ మూవ్ వచ్చినప్పుడే తీసుకోండి. లేదంటే లేదు.
అండ్ నిఫ్టీ నిఫ్టీ ఒకవేళ బేరిష్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటే మనకి మంచిగా బలంగా ఛాన్సెస్ ఉంటాయి బుల్లిష్‌కి. ఎందుకంటే ఇక్కడ హై ఇంబాలెన్స్‌తో కూడిన ఒక ఆర్డర్ బ్లాక్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంబాలెన్స్‌ని కవర్ చేసి మార్కెట్ పైకెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, నిఫ్టీని ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నిఫ్టీలో ఎంట్రీ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటొచ్చేసి మనకి గ్లిచెస్ ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్‌లో కంటిన్యూయస్‌గా ఆల్మోస్ట్ ఒక 2 డేస్ నుంచి మనకి గ్లిచెస్ జరుగుతున్నాయి. మార్కెట్‌లో ఎక్కువ బుల్లిష్ మూవ్‌మెంట్ ఉండడం వల్ల మనకి ఎక్కువ చాలామంది బై హోల్డర్స్ అవ్వచ్చు, సెల్ హోల్డర్స్ అవ్వచ్చు, మనకి ఎంట్రీస్ తీసుకున్న తర్వాత ఎస్ఎల్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్‌లో రివర్స్ అవుతున్నాయి. సో, అది ఒక్కటి కొంచెం గమనించండి. అది మంచిగా జరిగినప్పుడు మాత్రమే మనకి మార్కెట్‌లో మంచి ఎంట్రీస్ వచ్చినప్పుడు ఒక ఎస్ఎల్ పెట్టుకోండి. ఎస్ఎల్‌కి స్టిక్ అయ్యి ఉండండి. ఎస్ఎల్ హిట్ అయిందని ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ ఎమోషనల్‌గా ట్రాప్ అవ్వకండి. సో, అదొక్కటి మాత్రం ఒకటి అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటొచ్చేసి మన మార్కెట్‌లో ఇప్పుడు ఈ లెవెల్స్ మాత్రం అబ్జర్వ్ చేద్దాం. అండ్ కమింగ్ టు కమోడిటీస్ వచ్చేసి కమోడిటీస్‌లో మెయిన్ రెసిస్టెన్స్ వచ్చేసి 16,008 రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ దట్ టూ ఇక్కడ 5874, 871 దగ్గర మళ్ళీ మనకు సపోర్ట్ ఉంది. క్షమించండి కొంచెం ఇది నా ఫస్ట్ వీడియో ప్రీ మార్కెట్ వీడియో. సో, కొంచెం నాకు మాట్లాడడానికి కొంచెం నర్వస్‌గా ఉంది. సో, అంతే ఇంకేం లేదు. మార్కెట్‌ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నా తప్పులుంటే నన్ను క్షమించండి. ఏమనుకోవద్దు. నేను ఏమైనా మాట్లాడడంలో నేను తడబడితే. సో, కొంచెం ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. కమోడిటీస్‌లో మన మార్కెట్‌లో ఏదైతే కమోడిటీస్‌లో మనకి ఈ సపోర్ట్‌ని గాని, రెసిస్టెన్స్‌ని గాని బ్రేక్ అయినంత వరకు ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఆల్మోస్ట్ ఇక్కడనే మనకు సస్టైన్ అయితుంది. సో, ఇది ఆఫ్టర్ 12 తర్వాత మన మార్కెట్‌లో ఎంట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి మనం అబ్జర్వ్ చేసుకోండి. సేమ్ కమింగ్ టు నేచురల్ గ్యాస్ కూడా అంతే. నేచురల్ గ్యాస్ ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్‌ని బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. 218.50 ఇది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా కరెక్షన్ మూవ్ వచ్చి బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పటి వరకు ఏ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఆల్మోస్ట్ మార్కెట్స్ అన్నీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకొని మార్కెట్‌లో మంచి ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేస్తే మాత్రం ఎయిదర్ అది మీ స్ట్రాటజీ అవ్వచ్చు, లేదా ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, లేదా మన ఎస్ఎంసీ అవ్వచ్చు, లేదా ఐసీటీ అవ్వచ్చు. ఏదైనా అది బేస్ చేసుకొని ఎంట్రీస్ ఇస్తే మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. లేదా అప్పటి వరకు ఏ ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయకండి. సో, మార్కెట్‌లో ఫస్ట్ 15-30 మినిట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. 15-30 మినిట్స్ వరకు ఏ ఎంట్రీస్ తీసుకోకండి. ఆ ఎంట్రీస్ ఒకవేళ తీసుకుంటే దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంటే వెతుక్కోండి. ఆ ప్రాపర్ రీజన్ ఉంటేనే మన మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. లేదంటే ఎంటర్ అవ్వకండి. అండ్ 2 వచ్చేసి మనం ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు ఇవన్నీ ఒకసారి చూద్దాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చూడండి ఆల్మోస్ట్ సస్టైన్ అయ్యి బుల్లిష్ మూవ్‌మెంట్‌గా వచ్చి మళ్ళీ అక్కడ చిన్న కన్సాలిడేట్ అవుతుంది. అండ్ సేమ్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా అట్లానే ఉంది. అండ్ కోటక్ కూడా ఇప్పుడు మళ్ళీ బేరిష్‌గా తిరుగుతుంది. బేరిష్‌గా రన్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ స్టేట్ బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, ఇండిసెంట్ అవ్వచ్చు ఇవన్నీ కోటక్, ఐసీఐసీ ఇవన్నీ కూడా మార్కెట్‌లో ఎక్కువగా బుల్లిష్ మూవ్‌మెంట్‌కే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎయిదర్ మార్కెట్‌లో ఒక ఆఫ్టర్‌నూన్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా మార్కెట్‌లో కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటే, అప్పుడు మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. అప్పటి వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏం చెప్తుందో చూడండి. ఒకవేళ ఎయిదర్ మన ప్రైస్ యాక్షన్ పరంగా మనకి క్యాండిల్స్ ఏమన్నా చెప్తున్నాయో, ఒకవేళ మనం బేరిష్‌గా లేదా బుల్లిష్‌గా ఆ రెండిటిని బేస్ చేసుకొని ఎంటర్ అవ్వండి. మార్కెట్‌లో మంచి మూవ్‌మెంట్ వచ్చినంత వరకు ఎంటర్ అవ్వకండి. అండ్ ఇంకోటొచ్చేసి దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఒకవేళ మేము ఏదైనా మాటల్లో ఏదైనా తడబడుతుంటే కొంచెం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ ప్రీ మార్కెట్ సెషన్. ఒకవేళ మా కంటెంట్ నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కంటిన్యూస్‌గా వీడియోస్ వస్తాయి. కంటిన్యూస్‌గా వీడియోస్ ఇదే టైంకి 8:00, 8:30-8:40 మధ్యలో మేము అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ అప్‌లోడ్ చేసిన వీడియో వెంటనే మా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఒకసారి మీరు ఎవరైనా మన ఛానెల్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే స సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ 8:40కి మనకు వీడియో అప్‌లోడ్ చేయగానే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి నన్నే నమ్మాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో మూవ్‌మెంట్ ఎటొస్తుందో చూడండి. నేను చెప్పిన పాయింట్స్‌ని రాసుకోండి. ఆ పాయింట్స్ రాసుకున్న తర్వాత మార్కెట్‌లో ఏమైనా మన మూవ్‌మెంట్స్ వస్తున్నాయి అనుకుంటే,
అప్పుడు మార్కెట్‌లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పటి వరకు మార్కెట్‌లో ఎంటర్ అవ్వకండి. సర్టెన్ లెవెల్స్‌ని చెప్పడానికొచ్చినా, ఆ లెవెల్స్‌ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఆ లెవెల్స్‌ని బ్రేక్ అవుతున్నప్పుడు ఎయిదర్ మన స్ట్రాటజీ అవ్వచ్చు, మన కాన్సెప్ట్స్ అవ్వచ్చు, దాని బేస్డ్ ఒకవేళ ఎంట్రీ ఇస్తేనే మాత్రం మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. లేదా అప్పటి వరకు ఎంటర్ అవ్వకండి. మార్కెట్‌లో అడపాదడపాగా ఎంట్రీస్ తీసుకొని అస్సలు హిట్ అయ్యి మళ్ళీ లాసెస్ ఫేస్ చేయకండి. అందరూ ఒక టార్గెట్ పాయింట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ పాయింట్ రీచ్ అయితేనే మనం మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. అక్కడి వరకు మనం వెయిట్ చేయండి. అది టార్గెట్ రీచ్ అయినప్పుడు ఎగ్జిట్ చేయండి. అడపాదడపాగా ఎంటర్ అయ్యి స్కాల్పింగ్ చేయాలని చెప్పి ఎక్కువ లాటులు పెట్టి అనవసరంగా ఇప్పుడున్న మూవ్‌మెంట్‌లో ఈ స్కాల్పింగ్ చేసి లాసెస్ అవ్వకండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూయస్‌గా 8:30-8:40కి మా వీడియోస్ కంటిన్యూయస్‌గా ఇంక మేము అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు కలుద్దాం. జై హింద్.